తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఊహించని దానికంటే ముందే దళపతి విజయ్ తన పొలిటికల్ ఎంట్రీతో ప్రకంపనలు సృష్టించారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ స్థాపించిన తమిళగల వెట్రకళగం పార్టీ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ గెలుపు వెనుక ఉన్న అసలు కారణం ఏంటి అన్న దానిపైన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఇదే తరుణంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలు పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. విజయ్ గెలుపుకు ఇంత సునాయాసం కావడానికి పొరుగు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరోక్ష కారణమని పీకే విశ్లేషించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు విజయ్ వ్యూహాలకు పదును పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అనుసరించిన కొన్ని పద్ధతులు విజయ్కు కలిసి వచ్చాయని పేర్కొన్నట్లు తెలిసింది. జగన్ తన పాలనలో కేవలం బటన్ నొక్కడం, సంక్షేమ పథకాలకే దృష్టి పెట్టాలని, అభివృద్ధి విస్మరించారని, దీని వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని పీకే విశ్లేషించారు. సరిగ్గా ఇదే పాయింట్ని విజయ్ తన ప్రచారంలో వాడుకున్నారని ఆయన తెలిపారు. తమిళనాడు ప్రజలకు కేవలం ఉచిత పథకాలు మాత్రమే కాదు, ఉపాధి అవకాశాలు మరియు దీర్ఘకాలిక అభివృద్ధి కావాలనే విషయాన్ని విజయ్ బలంగా వినిపించగలిగారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏపీలో ఎదుర్కొన్న వైఫల్యాలను తమిళనాడు ప్రజలు గమనించారని పీకే అభిప్రాయపడ్డారు. ఈ పొరుగు రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ కేవలం సంక్షేమంతోనే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయిందనే వాస్తవం తమిళ ఓటర్లపై ప్రభావం చూపింది. విజయ్ తన మేనిఫెస్టోలో సంక్షేమాలతో పాటు పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేయడం వల్ల యువత మరియు విద్యావంతులు ఆయన వైపు మొగ్గు చూపారు. జగన్ పాలనలో జరిగిన తప్పిదాలను చూపిస్తూ తమిళనాడులో అట్లాంటి పరిస్థితులు రాకుండా చూస్తానని విజయ్ హామీ ఇవ్వడం ఆయనకు కలిసొచ్చిన అతిపెద్ద అంశమని పీకే విశ్లేషించినట్లు సమాచారం. మరోవైపు స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కూడా విజయ్కు వరంగా మారింది. ఒక బలమైన ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న ప్రజలకు విజయ్ రూపంలో ఒక గ్లామరస్ మరియు క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు కనిపించారు. జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఒక అవకాశం ఇవ్వమని అడిగారో అదే రీతిలో విజయ్ కూడా కొత్త మార్పు కోరుకుందాం అంటూ ముందుకు వచ్చారు. అయితే జగన్ పాలనలో జరిగిన పొరపాట్లను పాఠాలుగా నేర్చుకుని విజయ్ తన అడుగులు వేయడం వల్లే ఈ స్థాయిలో సీట్లు సాధించగలిగారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి విజయ్ విజయంలో జగన్ పేరు ప్రస్తావనకు రావడం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఈసారి కూడా పక్కాగా పనిచేశాయని, విజయ్ ఇకపై తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారని స్పష్టమవుతుంది. ఈ సంచలన వ్యాఖ్యలు రానున్న రోజుల్లో మరిన్ని రాజకీయ సమీకరణలు దారితీస్తావో వేచి చూడాలి.